నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాం. వరద బాధితుల పరామర్శలో డిఐజీ నాగిరెడ్డి వెల్లడి. 75 రోజుల పాటు కోవిడ్ బూస్టర్ డోస్ 18 ఏళ్లు పైబడిన వారంతా తీసుకోవాలని డిఎంహెచ్ఓ సూచన. సంచార జాతరలను విస్మరించిన తెలంగాణ సర్కార్. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజం. నాసి రకం నిర్మాణంతోనే పసుపుల వంతెనకు ఈ గతి. బాధ్యులపై చర్యకు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వరద ముంపు కుటుంబాలకు ఎటువంటి సమస్య లేకుండా అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించి వరదలు తగ్గుముఖం పట్టగానే వారి ఇండ్లకు సురక్షితంగా పంపించాలని తెలంగాణ డిఐజీ నాగిరెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. భద్రాచలం నన్నపనేని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆశ్రమం పొందుతున్న అశోక్ నగర కొత్త కాలనీ ముంపు బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం అందరి క్షేమం కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. అనంతరం గోదావరి వరద ఉధృతిని అరకట్ట పైకి వెళ్లి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీతి, ఖమ్మం జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలో 18 ఏళ్లు పైబడిన వాళ్ళంతా అన్ని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు కోరారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బూస్టర్ డోస్ ఈ నెల 15న ప్రారంభమైందని, 75 రోజుల పాటు ఇది కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరును పరిశీలించి మరింత మెరుగుపరుస్తుందన్నారు. వారం రోజులుగా వర్షాలతో అతలాకుతలమైన జిల్లా. ఈ మధ్యన ఈ 2 రోజుల నుంచి మనకు వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయినా కూడా మనం వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నాము. ఈ సందర్భంగా వర్షాలు తగ్గిపోయినా కూడా ఒకసారి మెడికల్ ఆఫీసర్స్ అందరినీ అలర్ట్ చేద్దాం అన్నట్టు పర్టికులర్గా పిలిచి ఫిజికల్గా మీటింగ్ చేయడం జరిగింది. ఆల్ ప్రోగ్రామ్స్తో పాటు మళ్ళీ వరదలు కానీ ఎపిడమిక్ సీజన్ కానీ వస్తే ఎట్లా రెడీగా ఉండాలనే దాని మీద చెప్పాము. దాంతోపాటు మనకు ప్రభుత్వము 18 years అబోవ్ అందరికీ బూస్టర్ డోసు ఫ్రీగా, గతంలో లేకుండే ఫ్రీ సప్లై, ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారు కనుక ప్రజలందరికీ విజ్ఞప్తి, అందరూ ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ వేసుకోవాలని. కోవిడ్ అంత తీవ్రత లేకపోయినా కూడా వేసుకోండి. వర్షాల వల్ల ఇప్పుడు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ముఖ్యంగా ఈ కేసులు, డెంగీ మలేరియా కూడా టైఫాయిడ్ బయటపడ్డాయి. ఈ కేసుల వీటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈగలు, దోమలు నుంచి రక్షణ పొందాలి. అలాగే ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండండి. వేడిగా ఉన్నప్పుడే ఆహార పదార్థాలను స్వీకరించండి. ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్తగా చూసుకోండి. అందరికీ మరొకసారి ఏంటంటే, ఈ వర్షాకాలం ఇంకొక 2 నెలలు ఉంది కనుక ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఈ వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ సీజన్లో చూసుకుంటే టైఫాయిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. టైఫాయిడ్కు కారణం ఏంటంటే ఈగలు. మెయిన్గా మనకు ఈ సీజన్లో ఈగలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఓపెన్గా అమ్మే చోట్లలో ఉండే ఫుడ్స్ ఎక్కువగా మనం ఇంటికి అలవాటు అవుతాము. బజార్లలో ఉండే పానీపూరి, కట్లెట్లు వీటిని తినడం, తర్వాత ఇంకొకరు ఆల్రెడీ టైఫాయిడ్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ కంటామినేషన్ మనకు వస్తుంది. మీరు చూస్తారు, ఆ సూప్లో బేరుగా చేయబెట్టేసి ఇట్లా ఇస్తూ ఉంటాడు. ఇట్లాంటి ఓపెన్ ఫుడ్స్ అన్నీ మీరు అవాయిడ్ చేయాలి. కట్లెట్, పిజ్జాలు, బర్గర్లు, అలాగే ఈ పానీపూరి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి సీజన్ అయిపోయేదాకా. అందరికి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. అంటే పీపీ సెంటర్లో 9 బదులు 11 కస్టమర్ డాక్టర్ పైడిపల్లి పిఎస్సీలో ఇది నాకున్న ఒక 4 సబ్ సెంటర్లు. సంచార జాతులు దీన స్థితిలో ఉన్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కులాల సంస్కృతి నేర్పుతాయని సంచార జాతులను తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని ఆయన దుయ్యపడ్డారు. సంచార జాతులకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో 10% రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు.
ఎన్నికలు వస్తేనే ప్రభుత్వానికి సంచార జాతులు గుర్తుకు వస్తారని, ఎన్నికలలో నిలబడి గెలుపొంది ఈ సర్కార్కి గట్టిగా బుద్ధి చెప్పాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. సంచార జాతుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆమ్ ఆద్మీ నేత ఇందిరా శోభన్, సిపిఎం నాయకులు ఆషన్న, తుల ఉమా తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తా దయచేసి అన్న గడి కట్టదన్నా మీ దండం పెడతా గడి కట్టదు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారులుగా చెప్తా ఉన్నా. ఉద్యోగి ఉన్న దయచేసి మీ అందరూ బాగా తెలుసు. మన బాగా మనతో ఉత్తమ రాజ్యాంగం ఇక్కడే ఉండి మన హక్కుల కోసం కొట్లాడడం కానీ మనం అన్నందుగా కష్టాలు నష్టాలు ఎన్నో వచ్చి మనం తెలంగాణలో కళాకారుల చేతులకు దండం పెడుతున్నా. ఒక కళాకారునిగా కళాకారుల కుటుంబాలు అని పార్టీలో ఉన్న ఏ సిద్ధాంతం కలిగి ఉన్నా ఒక సిద్ధాంతాన్ని మాత్రం మర్చిపోలే. నాలాంటి వాడు ఉంటున్న బిడ్డ, మీలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే ఈ స్థాయికి వచ్చిన బిడ్డని నేను. వాళ్ళు 50 మంది ఉన్నారా, వాళ్ళు 100 మంది ఉన్నారా, వాళ్ళు 5,000 మంది ఉన్నారా, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడ టెంట్ వేసి ఎక్కడ ఊరేగింపు తీసినా నీ బిడ్డగా నీ గొంతుగా ఇప్పటిదాకా నేను తెలిసిన బిడ్డని. ఇవాళ కొంతమంది ఏమో పెద్ద మిడిలకే వస్తారు, పెద్దవాళ్ళు పిలుస్తూనే వస్తారు. కానీ నాలాంటి వాడిని మాత్రం నోరు లేని జాతులు ఏవైతున్నాయో, అనగారిన వర్గాల జాతులు ఏవైతున్నాయో, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడా అభివృద్ధి నేర్చుకోక నా ఊరెక్కడో, నా కులం ఎక్కడో, నా జాతి ఎక్కడో తెలియనటువంటి ఈ దౌర్భాగ్య రోజులలో ఖచ్చితంగా ఈ జాతులకు 2 బాధ్యతలు ఉండాలి. ఒక బాధ్యత నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత, ఇంకొక బాధ్యత పోరాటం చేసే బాధ్యత ఉండాలి. ఇవాళ ఈ పోరాటం ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాడుతూనే ఉన్నాం. 100 సమస్యలలో ఒకే సమస్య పరిష్కారం కావచ్చు, 2 సమస్య పరిష్కారం కావచ్చు, కానీ అలసిపోకుండా ఇలా కొట్లాడేటువంటి కర్తవ్యాన్ని మళ్ళీ యువనాయకత్వం వేసుకున్నందుకు వారికి సంపూర్ణంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. మీకు ఒక హామీ ఇస్తున్నా. మీకు తెలుసు, మొట్టమొదటిగా ఈ సంచార జాతులు నేను ఫైనాన్స్ మిత్రం తీసుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వస్తే 10 సంఖ్యలో 20 సంఖ్యలో వీళ్ళందరూ వచ్చిన మా ఆఫీసర్ నుండి, ఏం సార్ మీరు, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంటు, నువ్వు ఆర్థిక మంత్రివి, వీళ్ళందరూ ఎందుకు వస్తాను సారు, నీకు మా ఆఫీసర్లు లాంటి వాళ్ళు పెద్దలు రావాలి, ఇంకేమైనా పెద్దలు రావాలి, కానీ ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు సార్ నన్ను అడిగింది. నేను అనగా నా ఛాంబర్లో సెంటు వాసన రాదు, నా ఛాంబర్కు సెంట వాసన వస్తుందని చెప్పిన. నిర్మల్ జిల్లా పెంబి మండలం పసుపుల పంచాయతీ పరిధిలోని కడెం వాగుపై పసుపుల వంతెనను నాసిరకంగా నిర్మించడం వల్లే తాజా వరదలకు కొట్టుకుపోయిందని మాజీ ఎంపీ రాతో రమేష్ ఆరోపించారు. గత ఏడాది 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెన నిర్మాణంలో అధికార పార్టీ నాయకులు డబ్బులకు కకృతిపడడంతోనే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురిమించిందని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి ఇందుకు బాధితులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దోలిమిట్ట మండలం బైరాన్పల్లిలో నిర్మించిన ప్రాథమిక పశు వైద్యశాల ఏనాడు తెరుచుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ పశువుల దవాఖానను V3 ఛానల్ ప్రతినిధి స్వయంగా సందర్శించారు. గత కొన్ని రోజులుగా పశు వైద్యశాలకు తాళం దర్శనమిస్తోందని స్థానికులు కొందరు తెలిపారు. పశువులకు సరైన సమయంలో వైద్యం అందించడం లేదని రైతులు అంటున్నారు. పూర్తిస్థాయి వైద్యాధికారిని నియమించాలని జిల్లా పశు వైద్య అధికారిని వారు కోరుతున్నారు.
ఈ నెల 23న జరిగే సంగం చరణ గచ్చామి అంబేద్కర్ రమాబాయిల జీవిత చరిత్ర నృత్య రూపకం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ ఈ నెల 23న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సంగం చరణం గచ్చామి అంబేద్కర్ రమాబాయి జీవిత చరిత్ర రూపకాన్ని హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే ప్రదర్శించనున్నామని తెలిపారు. ఈ నెల 23 తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర సంగం చరణం గజ్జామి వీధి నాటకము వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జీవిత నాటకాన్ని అందరూ చూడడానికి వికారాబాద్లో ఉన్నటువంటి దళితులు బహుజనులు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఆ నాటకాన్ని వీక్షించి జయప్రదం చేయాలని చెప్పి కూడా వికారాబాద్ కేవీపీ జిల్లా కమిటీ తరఫున అందరినీ కోరుతా ఉన్నాం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహులగూడెంలో ఇటీవల లారీ ప్రమాదంలో గాయపడిన మొగిల్లిచెర్ల ఆంజనేయులను తెలంగాణ ఉద్యమ సారథి విద్యావంతుడు హనుమంతరెడ్డి శశిధర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. వానాకాలంలో బతుకుతుంది, చలికాలంలో కూడా వాడే వచ్చి మన దేవరపల్లి ఎరుకపోయినా దాదాపు 2 గంటలు పట్టింది సార్ అలా చెప్పండి. ఒకటే ఉంటుంది ఈ రెండు అదేమో అట్టేసేసి లేకని మళ్ళా ఫ్లాట్ అయిపోయింది, సర్క్యులేషన్ లేక ఫ్లాట్ అయింది. మళ్ళీ స్కిన్ తీసి ఖమ్మం ఆఫీస్ ఇంకా ఇంకోసారి ఉన్నాడు వాడు మళ్ళీ సర్జరీ అంటుండు. ఎట్లా 6 months దాకా బయట వచ్చాడు కదా, మళ్ళీ సర్జరీ అంటే ఆ ప్రమాదానికి ఇంకా కొద్ది గంటలకు బయట
ఆ ప్రమాదానికి బతికేది కాదు సార్. కాకపోతే ఇంకా ఆ లింకుతో బయటపడ్డా ఇంకా అదే ఇదంతా అందులో సెట్ అయిపోయింది. ఏసీకి వచ్చి గుంజితే కానీ బయటికి రాలేదు. సిమెంట్లో కీనండి ఎవరు అంటే అందరం కలిసి ఉన్నాం సార్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అందరం కలిసి ఉన్నాం. 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం అయిపోయింది సార్. ఇద్దరు లారీ ఎవరు ఆపరలేదు, ఎక్కుతారు. సూర్యాపేట బస్సు దొరకపోతే సూర్యాపేట జిల్లా కోదాడ రామిరెడ్డి పాలెం రోడ్డు ఎంఎస్ నగర్లో గుర్తు తెలియని దూండగులు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. 60,000 నగదు 50 తులాల బంగారం చోరీ చేసినట్టు బాధితుడు బుక్యా వెంకటేశ్వర్లు తెలిపారు. చోరీ సంఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏమనుకోకుండా పండి సార్ 5 months ఉంటుంది. ఇప్పుడు అందరు ఇంట్లో పనే చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర త్రిపుల్ ఐటీ వద్ద శనివారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు శివసేన రెడ్డి పోలీసులు కళ్లుగప్పి త్రిపుల్ ఐటీ సెకండ్ గేట్ నుండి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత గమనించే పోలీసులు శివసేన రెడ్డితో సహా సుమారు 80 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి బాసర పోలీసులు స్టేషన్ తరలించి ఆ తర్వాత విడుదల చేశారు. స్పీడ్ వాక్ చేయండి అమ్మా. డోంట్ స్పీడ్ స్పీడ్ సార్ తప్పు స్టూడెంట్స్ కొంచెం వస్తున్నారు సార్. సార్ స్టూడెంట్స్ కొంచెం వచ్చిండు.
ఎందుకు ఇంత చేస్తున్నారు? ఇది ఉన్న విషయం ఏంటంటే దీన్ని వెంటనే బయటకు తీసుకుపోండి. ఎందుకంటే మంత్రి వచ్చిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఏమీ డెవలప్మెంట్ యాక్షన్స్ కాలేదు. కాబట్టి వెంటనే ఈ ఏదైతే వాసన ట్రిపుల్ ఐటీ ఉందో ఈ ట్రిపుల్ ఐటీలో వెంటనే ఆ రెండు ఏవైతే ఉన్నాయో క్యాంటీన్లను రద్దు చేయించాలి. రేపటి నుంచే కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఎవరైతే అస్వస్థతకు గురైనో ఆ పిల్లలందరికీ న్యాయం జరిగే విధంగా, ఆ పిల్లలందరికీ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కొత్త డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల్లో ఆ క్యాంటీన్ రద్దు చేయట్లేదన్నా రద్దు చేయరు వీళ్ళు. దాని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఎంత పెద్దవాళ్ళైనా ఉండని వెనకడిగేసే క్వశ్చనే లేదు. ఆ క్యాంటీన్ రద్దు చేయాలి. ఇందులో ఉన్నది పేద పిల్లలనే కదా మీరు పట్టించుకోండి. తప్పకుండా ఆ పేద పిల్లల పక్షాన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి యూత్ కాంగ్రెస్ పక్షాన పోరాటం చేస్తారు. తెలంగాణ ఉద్యమకారులకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీల నాయకులను ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ కోరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 14 నిర్వహించే ఉద్యమకారులకు ఘన సన్మానం కార్యక్రమం విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. జిల్లాలోని ఉద్యమకారులు అందరూ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాం. వరద బాధితుల పరామర్శలో డిఐజీ నాగిరెడ్డి వెల్లడి. 75 రోజుల పాటు కోవిడ్ బూస్టర్ డోస్ 18 ఏళ్లు పైబడిన వారంతా తీసుకోవాలని డిఎంహెచ్ఓ సూచన. సంచార జాతరలను విస్మరించి తెలంగాణ సర్కార్. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజం. నాసి రకం నిర్మాణంతోనే పసుపుల వంతెనకు ఈ గతి. బాధ్యులపై చర్యకు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నానండి. V3 న్యూస్ లక్ష్యం సమాహిత. నమస్కారం.